రాష్ట్రాన్ని కుదిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు తిరుగుతోంది. 10 ఏళ్ల పాటు అప్పట్లో అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుంటున్నారు. మరోసారి బీఆర్ఎస్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇటీవలే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇవ్వగా తాజాగా బొల్లం మల్లయ్య యాదవ్, పైల శేఖర్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కానున్నారు చిరుమర్తి లింగయ్య. ఇక రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇన్నాళ్ళు ఇది కేవలం పోలీసు అధికారులకే పరిమితం అవుతుందనుకున్న తాజాగా ఈ వ్యవహారంతో సంబంధాలున్న బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచే ఫోన్ ట్యాపింగ్పై అప్పటి బీఆర్ఎస్ పాలకులు బాగా ఆధారపడ్డట్టుగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో నల్లగొండ ఎస్పీగా పనిచేసిన వారే. ఇదే కేసులు ప్రస్తుతం జైల్లోనే ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న జిల్లాలో వివిధ స్థాయిల్లో సర్వీస్లో పనిచేసిన వ్యక్తే. వీటికి తోడు 2021 ఆఖరులో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు కళ్ళెం వేసేందుకు ముఖ్య నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అలాగే పైల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఇక జిల్లాలో మునుగోడు ఎన్నికల సమయంలో మొదలైన ట్యాపింగ్ వ్యవహారం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు పూర్తి స్థాయిలో అమలైందనే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కీలకంగా వివరించిన అదనపు ఎస్పీ తిరుపతనతో నిత్యం ఫోన్ సంభాషణలో జరిపిన వారిని గుర్తించి మాజీ ఎమ్మెల్యేల్లో జిల్లాకు చెందిన 3తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ మాజీ విప్ గువ్వల బాలరాజు పేరు కూడా బయటకు రావడంతో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే బీజేపీ తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్లాన్ చేస్తుందంటూ బీఆర్ఎస్ పసిగట్టి బీజేపీ నాయకుల ఫోన్ కూడా ట్రాప్ చేసింది. వీరి సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేయడంతో పాటు ఉచ్చుపన్ని ఓ ఫామ్ హౌస్కు బీజేపీ నాయకులు, ఢిల్లీకి చెందిన మధ్యవర్తులు అక్కడ వచ్చేలా రికార్డ్ చేసి పోలీసులు దాడి చేయించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇక మునుగోడు ఉప ఎన్నిక నుంచే నల్లగొండకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 2023 ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా వ్యవహరించినట్టుగా ప్రస్తుతం అర్థమవుతుంది. ఎస్, రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏం జరుగుతుంది? ఇప్పటికే చిరుమర్తి లింగయ్యను విచారించారు. మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు ఇచ్చారు. పైల శేఖర్ రెడ్డి అలాగే బుల్లం మల్లయ్య యాదవ్లకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇంకా ఎవరెవరికి నోటీసులు అందబోతున్నాయి? ఏం జరుగుతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 11నే అతన్ని విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా అతను అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నాను, ఇవాళ హాజరు అవుతానని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు 11 గంటల సమయంలో కూడా అతను ఏసీపీ సమక్షంలో, విచారణ అధికారి సమక్షంలో కూడా అతను విచారణకు హాజరవుతారని చెప్పవచ్చు. అయితే ముందుగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి నోటీసులు అందగా కూడా జిల్లా నుంచి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, అదేవిధంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా నోటీసులు అందినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నల్గొండ జిల్లా నుంచే మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కేవలం పోలీసు అధికారులను మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధుల వంతు ఆరంభం జరిగిందని చెప్పవచ్చు. అందులోనే భాగంగా నకరికల్, భువనగిరి, కోదాడ 3 మాజీ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందడం, ఇవాళ విచారణ చేపట్టిన కూడా మొత్తం పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇప్పటి నుంచే చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయని కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో ఈ విధంగా అతన్ని విచారణకు హాజరు కావడం, ఏదైతే ఇందులో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నాడో అదనపు ఎస్పీ తిరుపతన్న అతని యొక్క ఫోన్ కాల్ డాటాను రిట్రీవ్ చేయగా కూడా మొత్తం వీరు నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలుమార్లు కూడా చాలా పర్యాయాలు తిరుపతన్నతో కూడా ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ప్రత్యర్థుల
ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా డబ్బు రవాణా కూడా మొత్తం మీద వీరే సమక్షంలోనే చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అందుకు అనుగుణంగానే అతనికి ఇవాళ విచారించే అవకాశం కనపడుతుంది. 3 రోజుల నుంచి కూడా తిరుమర్తి లింగయ్య హైదరాబాద్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా టచ్ లో ఉన్నారు. వారు ఇవాళ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఏం మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే మనం చూడడం జరిగింది, నల్గొండ జిల్లాలో మర్రిగూడ మండలంలో హరీష్ రావుతో కలిసి కూడా తిరుమర్తి లింగయ్య అక్కడ రావడం జరిగింది. 3 రోజుల నుంచి అందుబాటులో లేదు. ఈ రోజు ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ చాలా వరకు పెద్ద అరెస్టులు ఉంటాయి, మొత్తం ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసు అధికారులే అరెస్టు కావడం జరిగింది. విచారణ ఎదుర్కొన్నారు. కానీ మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు విచారించగా కూడా చాలా వరకు ఇందులో వారిని విచారించిన తర్వాత కూడా ఇంకా పెద్దల పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అనేది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వినపడుతుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తం మీద దక్షిణ తెలంగాణలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిత్యం పోలీస్ అధికారులతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం, అలాగే ముఖ్యంగా 2023 ఎన్నికల్లో ఆ పార్టీని అడ్డుకునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్పై ఎక్కువగా ఆధారపడ్డట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు ఎస్పీ తిరుపతనతో నిత్యం టచ్లో ఉండి ప్లాన్ అమలు చేసిన వారిలో ఇప్పుడు 3 ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. తన ఫోన్లోని సమాచారాన్ని ఆయన డిలీట్ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్లో తిరుపతన్న ఫోన్ నుంచి సమాచారాన్ని రాబట్టారు. దీంతో ఈ 3 మాజీ ఎమ్మెల్యేల సంభాషణల విషయం బయటకు వచ్చిందంటున్నారు. ప్రతిపక్ష నేతల కదలికను గమనించడం, విపక్ష పార్టీల అభ్యర్థుల డబ్బు రవాణాను బ్రేక్ చేయడం, తమ డబ్బులను గ్రామస్థాయి వరకు ఎలాంటి తనిఖీలు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసుకోవడం వంటి పనులను జిల్లా బీఆర్ఎస్ చెందిన కొందరు నాయకులు పూర్తి చేశారనే ఆరోపణలున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ 3 మాజీ ఎమ్మెల్యేలకే పరిమితమవుతుందా, ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ 3 మాజీ ఎమ్మెల్యేలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు అధికారులకే పరిమితమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నేతల చుట్టూ ఉచ్చబిగుస్తోంది.